నైట్ క్లబ్ లో మంటలు మళ్ళీ ఈ అబ్బాయి చూడండి, ఈ అబ్బాయి ఎవరికన్నా హెల్ప్ చేసే కాడ అంటే మీరు అతని నాలెడ్జ్ చూడండి సార్, మీరు గమనించారో లేదు, ఈ అబ్బాయి ఎవరికైనా హెల్ప్ చేసే కాడ అన్ని 100 రూపీస్ నోట్సే ఉంటాయి చూడండి, కంప్లీట్ గా 100 రూపీస్, అన్ని 100 రూపీస్ నోట్సే ఉంటాయి. అతన్ని తెలివేంది, అది మంచిగా కనిపించాలి, పెద్దగా కనిపించాలి, అమ్మ అన్ని ఇచ్చింది అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాస్తవానికి 500 రూపాయలు ఉంటుంది అనుకో, ఇప్పుడు 10,000 కావాలంటే ఒక నోట్లు ఇస్తే అయిపోయి, అదైతే బండలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇట్లా బహుశా చిల్లరంతా పిల్లగాని దగ్గర పెట్టుకొని తిరిగేటట్టు, అంటే అక్కడ ఆ బుర్రను వాడతాడు అన్నట్టు. మనం అది తెలవక ఆ యాంగిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నేను నిన్న ఒకటి చూసిన, అంటే చీటర్స్ ఎట్లా ఉంటారు అనేది, అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న నేను చూసినటువంటి ఒక వీడియోలో చెప్తా. ఒక ఆయన, ఇప్పుడు నువ్వు ఏదో డ్యూటీ చేస్తా ఉన్నావు, నువ్వు ఏదో డ్యూటీ చేసుకుంటూ ఒక గల్లీలోంచి నడిచిపోతా ఉన్నావు, ఇంకొక ఆయన వచ్చి నీ పక్కకు, ఆయన కూడా ఏదో ఆఫీసర్ లెక్క ఏదో జాబ్ చేస్తున్నట్టుగా ఏం పేరు ఏం కథ అని మాట్లాడుకుంటూ ఆ గల్లీ ఎంపడో పోతుంటే ఒక ఆయన ఏం చేస్తాడంటే ఆడ తాగి పడిపోయి ఉంటాడు, పడిపోయి ఉంటాడు. తాగి పడిపోయి ఉంటే వీళ్ళు చూస్తారు, అయ్యో లేపే ప్రయత్నం చేస్తారు, లేవరు. అంటే ఆయన తక్కువ గిక్కేసుకొని కొద్దిగా రిచ్ పాష్గా ఉన్నట్టుంటాడు. అయితే ఈయన ఏం చేస్తాడు, ఇందులో ఇద్దరు ఉన్నారు పోయి మాట్లాడుకుంటారు, ఆయన లేపే ప్రయత్నం చేస్తే లేవడు. లేవకపోయేసరికి ఏం జరుగుతుంది, ఆయన అడ్రస్లో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయని చూస్తారు. చూసేసరికి ఆ పర్సు ఇస్తారు, పర్సు ఇస్తే పర్సులో $10,000 ఉంటాయి. $10,000 ఉంటాయి, $10,000 ఉంటాయి. $10,000, అయ్యో పర్సులో $10,000 పెద్దోడే ఉన్నట్టుండు అని వీళ్ళు భావనకు వస్తారు. వచ్చిన తర్వాత వాడు ఎంత గీసినా లేకపోయేసరికి ఆ పర్సు తీసుకొని, ఇక అన్న నువ్వు తీసుకో, ఆయన లేస్తే ఎవరైనా ఎత్తుకపోతారు, నువ్వు నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఒక ఆయన చెప్పిండి యువతలే. చెప్పగానే ఆయన దగ్గర పెట్టుకున్నా, అరే వాచు అమ్మ ఇది ₹1,00,000 వాచ్ ఇది అని చెప్పని అంటాడు. ₹1,00,000 వాచ్ అంటాడు. ₹1,00,000 వాచ్ అని చెప్పి వాడు వాచ్ తీసుకొని వీడు వెళ్ళిపోతుంటాడు. వాచ్ తీసుకొని ఏడికి పోతున్నావు అని అంటే, ఈ వాచ్ చాలా కాస్ట్లీ వాచ్ ఇది, నేను అది నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా అంటాడు. అవన్నీ కుదిరాయి తీసుకుంటే సరసగాని తీసుకుందామని నేను అంటాడు. నా దగ్గర పైసలు లేవు, ఈ 1,00,000కి ఇప్పుడు 50,000 ఎట్లా తెచ్చేయాలి నేను అంటాడు. అనగానే ఏమంటూ లేదు మా ఇల్లు గీనే ఉంది, ఆ 50 నేను ఇస్తా, ఆ 50,000 నేను ఇస్తా, ఆ వాచ్ నాకు ఇచ్చేసేయని అంటాడు. వాడు ఇంటికి పోతాడు, ఇంటికి పోయి వాడు 50,000 తీసుకొని ఈ వాచ్ వానికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇది జెన్యున్గా జరిగేది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంట్లో ఎర్రిపప్పు ఎవడు, ఇంట్లో 50,000 ఇచ్చినోడే, ఎందుకంటే ₹1,00,000 ఉండదు వాచ్. ఆ వాచ్ ₹1,00,000 ఉండదు. రెండోది ఏంటంటే తాగి పడిపోయినోడు ఇద్దరు ఒకటే మాట్లాడుకొని చేసి ఒకరిని లూటీ చేసేటువంటి ఒక స్ట్రాటజీ అది. సో ఇట్లా రకరకాలుగా ఇదంతా జరుగుతూ ఉంటుందంట. అంటే వాని సైకలాజికల్గా మన దగ్గర 10,000 లేకపోతే వాచ్ కాస్ట్ అని చెప్పలేడు, వెరీ కాస్ట్లీ అని చెప్పలేడు. ఆ 10,000 పెట్టి ఈ ఇంట్లో 50,000 ఎత్తుకొని పోయిరు అన్నట్టు. ఇగో ఇది అది 200 వాచ్ కూడా ఉండదు. సో అట్లా ఎట్లుంటారు అన్నట్టు మనుషులు లోకంలో. నైట్ క్లబ్లో మంటలు 59 మంది మృతి. యూరోప్లోని నార్త్ మసిడోనియాలో నైట్ క్లబ్లో మంటలు చెలరేగి 59 మంది చనిపోయారు, 155 మంది గాయపడ్డారు. ఇక కొకని సిటీలోని ఫైల్స్ నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. ఘోరం. ఐఎన్ఎస్తో క్రూ డ్రాగన్ అనుసంధానం. ఐఎన్ఎస్లో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ను తిరిగి భూమి మీదకి తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ క్రూ డ్రాగన్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో అనుసంధానం అయిందట. అయితే ఇక్కడ నుంచి పంపించినటువంటి ఏదైతే రాకెట్ ఉందో అది దాంట్లో ఉన్నటువంటి మాడ్యూల్ దాంతో అనుసంధానం అయింది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరు మళ్ళీ దాంట్లో క్యాప్సిల్లోకి వెళ్ళి క్యాప్సిల్లో నుంచి మళ్ళీ భూమికి వస్తారు అన్నట్టు. సో ఇది విజయవంతంగా జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. చూడు, 20 తారీఖు వస్తారని చెప్తున్నారు. చూడాలి, 9 నెలలు. అవును, 42 డిగ్రీలు దాటిన ఎండ, దడ పుట్టిస్తున్న వడగాల్పులు. ఆసిఫాబాద్లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్. మరో 9 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువే. ఈ నెల 21, 22 తేదీలో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. 42 డిగ్రీలు దాటిందట. కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతుపిత. అసెంబ్లీలో రేవంత్ భాష బూతు సినిమా స్క్రిప్ట్లా ఉంది. హరీష్ రావు కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు. 70% నీటి వాటాలకు మార్గం సుగమం చేశారని వెల్లడి. ఇక ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా. 15 నెలల్లోనే ₹1,00,000 కోట్ల అప్పు చేశారు కిషన్ రెడ్డి. అప్పులు అవినీతిలో గత కేసీఆర్ సర్కార్తో కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ. డీలిమిటేషన్, NEPపై కాంగ్రెస్ DMK దివాలాకోర్ రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్. 30 ఏళ్లకే బీపీ షుగర్ అంట. ఇక NCD క్లినిక్ స్క్రీనింగ్లో టెస్ట్లో వెల్లడి.
3 నెలల్లో 1.22 లక్షల మందికి పరీక్షలు, 26,000 మంది బీపీ, ఇక 43,000 మందికి డయాబెటీస్ అంట. కొత్తగా డయాబెటీస్ క్లబ్లో 20,000 మంది చేరిక. 3 నెలల్లో 16% మందికి షుగర్ అట. ఈ షుగరు బీపీ పెరిగిపోతా ఉన్నాయి 30 ఏళ్ళకి అని చెప్పి ఒక కథ. రన్నింగ్, బింగింగ్, వాకింగ్ అవన్నీ మర్చిపోయి మొత్తం లెక్క. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై సూసైడ్ అటాక్, 11 మంది సైనికుల మృతి, 90 మందిని చంపేశామన్న బలుచ్ మిలిటెంట్లు. భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో కాన్వాయ్లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్. ఒక బస్సు తునాతునకలు, తీవ్రంగా దెబ్బతిన్న మరో 2 పేలుడు తర్వాత వెహికల్స్ పై టెర్రరిస్టుల కాల్పులు. పాకిస్తాన్లో ఒక్కరోజే 19 చోట్ల దాడులు చేసిందట. పాకిస్తాన్ కంప్లీట్గా ఈ టెర్రరిస్ట్ దేశంగా మారిపోయింది. ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశంగా. సునీతా విలియమ్స్ రాకకు సుగమం అయిందట. సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం. ఇక ఐఎస్ఎస్తో అనుసంధానమైన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక 4 వ్యోమగాములను తీసుకెళ్లిన క్రూ డ్రాగన్ 10 సునీతా విల్మోర్లతో 20 తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశం ఉందంట. గట్టిగా ఆల్ ది బెస్ట్. అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. వర్గీకరణపై నేడే చర్చించి ఆమోదించే ఛాన్స్. బీసీల గంపగుత్తగానే రిజర్వేషన్ల పెంపు, బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం. ఎస్సీ వర్గీకరణ బిల్లును, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఆ బిల్లులపై సోమవారమే చర్చించి ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఎస్సీల వర్గీకరణ కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రాష్ట్రంలోని 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి ఆయా గ్రూపుల వారీగా 15% రిజర్వేషన్ను కేటాయించింది. గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని కులాలను చేర్చి వారికి 1%, గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలను చేర్చి వారికి 9%, గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందిన కులాలను చేర్చి వారికి 5% రిజర్వేషన్లు కేటాయించి నివేదికను ప్రభుత్వానికి అందించి ఆ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపబోతోంది. ఇది అత్యంత కీలకమైనటువంటి రోజు. బీసీలు, ఎస్సీలు అందరూ కూడా ఈ రిజర్వేషన్ల ఫలాలు సంపూర్ణంగా పొందేటువంటి రోజు మరింత ముందున్నప్పటికీ ఇప్పుడు తాత్కాలికంగానైతే ఇదైతే మంచి రోజు. బీసీలకు స్థానిక సంస్థల్లో, తర్వాత ఉద్యోగాల్లో కూడా. ఇక పోడుకు ప్రాణజలం 12,600 కోట్ల రూపాయలతో గిరిజనులకు సాగునీరు, పోడు భూములకు ఇందిరాగిరి జల వికాసం, 66 లక్షల ఎకరాల్లో బోర్లు, తర్వాత సోలార్ పంప్ సెట్లు. రాష్ట్రంలో 4 ఏళ్లలో దశల వారీగా పథకం, కేంద్ర పథకాల నిధులు వాడుకున్న పోడుకు ప్రాణజలం రూపాయలు 12,600 కోట్లతో గిరిజనులకు సాగునీరు, పోడు భూములకు ఇందిరా గిరిజల వికాసం, 6 లక్షల ఎకరాల్లో బోర్లు, సోలార్ పంప్ సెట్. అంటే మనం ఇప్పటి వరకు ఇరిగేషన్ల మీద పెట్టినటువంటి ఖర్చు అంత ఉత్తదే అన్నట్టుగా. అంతే. తెలంగాణ మాగాణం అయిపోయింది, కాలువలతో నీరు అంత ఉత్తదే. తాగుబోతు జాతిపిత 1,00,000 కోట్లు దోచుకున్నాడు. టీవీ పేపర్లు పెట్టినోడు, ప్రజల రక్తం దాగినోడు జాతిపిత ఎట్లయితాడు? మహాత్ముడికి మందులేనిదే లేవని కేసీఆర్కు పోలిక. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 లక్షల కోట్ల అప్పులు చేస్తే 15 నెలల్లో 1.53 లక్షల కోట్ల అసలు మిత్తి కట్టాం. కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. సభగ్రానానికి విపక్ష హోదా, 55 లక్షల జీతం ఎందుకు? క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక అప్పులు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలను పంచుతామని వెల్లడి. ఫ్యాటీ లివర్ను తేలిగ్గా తీసుకోవద్దు, నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ ముప్పు, బీపీ, షుగర్, హృద్రోగాలకు దారితీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఇక ప్రాసెస్డ్ ఆహారం జన్యు కారణాలతోనే వచ్చే ప్రమాదం. పెద్దగా ఖర్చు లేకుండా ఏఐ ద్వారా దీన్ని గుర్తించే విధానాన్ని మేము అభివృద్ధి చేశాం. 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను జన్యు పరీక్ష ద్వారా గుర్తించే పరిజ్ఞానం, సెల్ డొనేషన్, జన్యు మార్పిడి, జంతువులతో సులువు కానున్న అవయవ మార్పిడి, రక్తపోటు, మధుమేహం, కుంగుబాటు వంటి వాటికి మలం క్యాప్సుల్స్తో వైద్యం వచ్చే 2-3 ఏళ్లలో విప్లవాత్మకమైన. ఇక్కడ ఈ వైద్య విధానంలో కూడా ఎంత పెద్ద డ్రామా ఉంటుందంటే, ఒక సేల్స్ ఒకడు ఒక జెల్ తయారు చేసిండు. ఓకే, మింట్ జెల్ అని ఒకటి లిక్విడ్ తయారు చేసిండు. ఒకటి ఓకే, ఒక డబ్బా తయారు చేసిండు. ఇది మింట్ జెల్. ఇది తయారు చేసిండు. మార్కెట్లో పెడితే ఎవడు కొంటలేడు దీన్ని. ఓకే, ఎవడు కొంటలేడు. కొనకపోయేసరికి ఈ కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అప్పుడు వాడు ఏం చేసిండంటే, ఆ కంపెనీ వాడు దీన్ని నేను సేల్ చేస్తా అని చెప్పి వచ్చిండు. వచ్చి ఎట్లా చేసిండంటే, ఫస్ట్ మనం ఈ ప్రోడక్ట్ తయారు చేస్తే ఇది మీ శ్వాసను బాగుంటుంది, నోటి దుర్వాసనను పోగొడుతుంది, ఇటువంటి చెప్పాలి కదా. కానీ వాడు అట్లా చేయలే. కొత్తగా వచ్చిన వాడు ఏం చేసిండంటే, ప్రజల్లో పెరిగిపోతున్న దుర్వాసనలు, ఓకే, ఆ తర్వాత
నోటి ద్వారా దంతాక్షయం ఆ తర్వాత ఇతర సమస్యలతో నోటి క్యాన్సర్కు రకరకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఒక యాడ్ తయారు చేసినాడు. ఓకే, యాడ్ తయారు చేసి ఏం చేసిండు, ప్రజల్లో భయాన్ని సృష్టించాడు. ఫస్ట్ ఎస్, ప్రజల్లో భయాన్ని సృష్టించి ఇగో దీనికి ఇది ఒక్కటే మందని చెప్పిండు. అంతే, విపరీతంగా అమ్ముడుపోయింది. కొనుడేగా అంటే ప్రజలను భయపెట్టి సేల్ చేసేటువంటి విధానం. అంతే. ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని చూస్తే ఇది ఏం ఇక్కడ పెద్దగా ఖర్చు లేకుండా ఏఐ ద్వారా దీన్ని గుర్తించే ఏది ఫ్యాటీ లివర్ సంబంధించింది గుర్తిస్తాం. 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను 10 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను ఇప్పుడు చెప్తారట. అంటే దాని అర్థమైంది, నువ్వు 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవాల్సినటువంటి వస్తువులను ఇక ఇప్పుడు అమ్మే కార్యక్రమం అన్నట్టు. ప్రజల్ని భయపెట్టి మార్కెటింగ్ చేసేటువంటి విధానం ఇది. ఇగో ఈ క్యాప్సూల్స్ అన్నట్టు రక్తపోటు, మధుమేహం, కుంగుబాటు వంటికి మలం క్యాప్సూల్స్ తో వైద్యం. ఈ క్యాప్సూల్ తయారు చేసి ఈ క్యాప్సూల్స్ ని అక్కడ వాడతారు. అమ్ముడు పోవాలంటే మిమ్మల్ని భయపెట్టాలి. అట్లా ఇది కథ. గట్టిగా రోజుకు 5-6 లీటర్ల వాటర్ తాగురి, మంచిగా నడక లేకపోతే రన్నింగ్ చేయరి, అది ఇంపార్టెంట్. తిట్ల పోటీ పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజ్. అసలు నువ్వు మనిషివా పశువా? కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. కేటీఆర్తో విభేదాలు లేవని పునరుద్ఘాటన. రేవంత్ను గద్దె దించేందుకే పోటీ పడుతున్నామని వ్యాఖ్య. బూతు పురాణానికి పేటెంట్ కేసీఆర్దే. 10 ఏళ్లలో ఆయన తిట్లతో పుస్తకమే రాయొచ్చు. చామల బాతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ బీర్లా. రేవంత్కు కేసీఆర్ తేడా ఏంటి? అప్పులు, అసభ్య పదజాలతో ఎవరు తక్కువ? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకి ఏం జరిగిందని చెప్పి కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఇది 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 పెద్దలకు మాత్రమే, 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు ఈ వార్త. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి. ఎన్టీఆర్, బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు తొలగించే దమ్ముందా? అర్బన్ నక్సల్ చేతికి కులగణన నివేదిక. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక పాక్లో మిలిటరీ కాన్వాయ్పై దాడి, 90 మంది సైనికుల మృతి. మళ్లీ చెలరేగిన బలూచ్ వేర్పాటువాదులు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో వరుస దాడులు జరుగుతూ ఉన్నాయట. ఇక 4 పిల్లల్ని అనాథలుగా వదిలి భార్యాభర్తల ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరి తర్వాత మరొకరు బలవన్మరణం. సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో విషాదం. ఆత్మహత్యకు పడిన నాగరాజు, భాగ్య. అయ్యో, ఇప్పుడు పిల్లలేటు పోవాలి. అంత ఆగమాగం ఉంటుంది. సద్విమర్శ ప్రజాస్వామ్య ఆత్మ. ఆరోపణకు విమర్శకు చాలా తేడా ఉంది. ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తెలిపింది. ఎవరికైనా చావు తప్పదు, భయపడకూడదు. గుజరాత్ అల్లర్ల విషయంలో నాపై దుష్ప్రచారం. కోర్టులు విచారణ జరిపి విముక్తి కల్పించాయి. ట్రంప్తో అనుబంధం, మా ఇద్దరికీ దేశమే ఫస్ట్. లెక్స్ ఫ్రీడ్మ్యాన్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట ఇది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మార్నింగ్ న్యూస్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరో తమిళ్లో పెట్టిండి ఎవరే. అవునుగా. అయితే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సభలో బీసీ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా నేను వెళ్లాల్సి ఉంది కాబట్టి దయచేసి సెలవు తీసుకుంటా ఉన్నా. మిగతా వార్తల్ని క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.